హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటుగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఆ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి మనకి ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 18th డిసెంబర్ మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అనేవి ఇస్తున్నాము ఏ జాబ్స్కి సంబంధించిందైనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ 27th డిసెంబర్ వరకు ఈవినింగ్ 5 PM వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే నోటిఫికేషన్లో మనకి జనరల్ డ్యూటీ అటెండర్తో పాటు ఇంకా మనకి చాలా రకాల వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా మీకు జనరల్ డ్యూటీ అటెండర్ గురించి చెప్పిన తర్వాత మిగతా వేకెన్సీస్ని అయితే కవర్ చేస్తాను. ఇక్కడ మనకి జనరల్ డ్యూటీ అటెండర్తో పాటు ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. దాదాపుగా ప్రతి క్యాస్ట్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. 15,000 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు పే చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో డ్రైవర్కి సంబంధించి హెవీ వెహికల్కి సంబంధించి డ్రైవర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమో 18,500 రూపీస్ అనేది పే చేస్తారు. అలాగే మనకి క్లీనర్స్, క్లీనింగ్ సెక్షన్కి సంబంధించి వ్యాన్ అటెండర్ అని చెప్పేసి ఇక్కడ క్లీనింగ్ సెక్షన్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. దీనికేమో ఎవ్రీ మంత్ మీకు 15,000 రూపీస్ అనేది పే చేస్తారు. అలాగే కౌన్సిలర్స్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి దాదాపుగా 17,500 రూపీస్ అనేది పే చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 32,000 వరకు సాలరీ వస్తుంది. మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ అని చెప్పేసి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా మనకి 32,000 వరకు సాలరీస్ వస్తాయి. అంటే టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అన్ని పోస్టులకు కూడా దాదాపుగా సేమ్ సాలరీ అనేది ఉంటుంది. అంటే 32,000 రూపీస్ సాలరీ ఉంటుంది. ARM టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఈ విధంగా మనకి వివిధ విభాగాల్లో ఈ టెక్నీషియన్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్లో కొన్ని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మరికొన్ని ఉద్యోగాల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. కాకపోతే మీకు ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు కాబట్టి ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు వెంటనే జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్కి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ అది చేసేసుకోవచ్చు. అంటే మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ చదివినా కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. దీనికి కూడా మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండి ఇంగ్లీష్కి సంబంధించి మీరు 10th క్లాస్లో చదివి ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి సిటీ టెక్నీషియన్ అని చెప్పేసి ఇక్కడ మనకి టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు కంపల్సరిగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి డిప్లొమా అనేది మీరు సంబంధిత విభాగంలో టెక్నీషియన్కి సంబంధించి కోర్స్ అనేది కంపల్సరిగా చేసి ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు కలిగి ఉండి అలాగే మీరు ఏపీ యొక్క పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు మిగతా వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ అది చేసేసుకోవచ్చు అనమాట. జనరల్ డ్యూటీ అటెండర్ ఉద్యోగాలకి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి. మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి సంబంధించి 75% వెయిటేజ్ అనేది ఇస్తారు. టోటల్గా 100 మార్కులకైతే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ అనేది చేస్తారనమాట అఫీషియల్ వెబ్సైట్లో. దాని తర్వాత మీకు గవర్నమెంట్ సర్వీసెస్లో అవుట్సోర్సింగ్ సర్వీసెస్లో మీరు ఒకవేళ వర్క్ చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కొంచెం వెయిటేజ్ ఇస్తారు. అలాగే ఇంకా మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. ఇక ఏ విధంగా సెలక్షన్
క్రైటీరియా ఉంటుందని చెప్పేసి మీకు మాత్రం ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరనమాట. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి, షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచేసి సో మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 2025 కల్లా మీకు మినిమం 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఒక నోటిఫికేషన్కి లోకల్ వాళ్ళే కాదు, నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే లోకల్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. లోకల్ క్యాండిడేట్ అనేది ఏ విధంగా పరిగణిస్తారంటే మీరు ఎప్పుడైతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంటిన్యూస్గా 4 ఇయర్స్ అనేది ఎక్కడైతే చదివి ఉంటారో అదే మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి ఇప్పుడు మనము ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఆ అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము క్లియర్ కట్గా అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. సో ఈ ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు 3 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది రాయండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి ఫోటోగ్రాఫ్, కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించి దాని మీద సిగ్నేచర్ అనేది పెట్టాలి. అయితే మనకి నోటిఫికేషన్ ఇక్కడ నుంచి వచ్చిందంటే రంగారాయ మెడికల్ కాలేజ్ నుంచి అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి ఇలాంటి జాబ్స్కి అయితే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీ జిల్లాకి సంబంధించి కూడా నేను డెఫినెట్గా జాబ్ అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్లో, మీ జిల్లా నేమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో రాయండి. ఎందుకంటే మీ జిల్లాకి సంబంధించి కూడా నేను డెఫినెట్గా ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీ జిల్లా నేమ్ అనేది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ ఫీ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి రాసేసేయండి. ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా మీరు మీ యొక్క క్యాస్ట్ ఏంటి ఆ విధంగా మీరు అన్నీ రాసేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం ఏం కూడా రాయొద్దు, వాళ్ళే రాస్తారు ఆఫీస్ వాళ్ళు. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఆ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వీలైతే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించేటువంటి ప్రతి జిరాక్స్ కాపీ పైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయితే బాగుంటుందన్నమాట. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏదైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారో వాటిపైన ఎస్ అని చెప్పి స్టిక్ మార్క్ చేసేసి సో అన్నీ కూడా మీరు అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి చిరునామా సో మనకి అడ్రస్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు టాప్లోనే, రంగారాయ మెడికల్ కాలేజ్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్ అనేది ఈరోజే మనకి రావడం అయితే జరిగింది. మనకి 27th డిసెంబర్ వరకు టైం ఉంది. కాబట్టి ఆ డేట్ లోపు మీరు రీచ్ అయ్యే విధంగా మీరు అప్లికేషన్ అనేది పంపించండి. స్పీడ్ పోస్ట్ అనేది చేస్తే తొందరగా రీచ్ అవుతుంది. కాబట్టి సో వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో రంగారాయ మెడికల్ కాలేజ్ నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే సో కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.